మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి అంటేనే రాశ్యాధిపతి కర్మకాగ్రేన్ శని భగవానుడు. మన వచక్రంలో 10వ రాశి కర్మస్థానం. అసలు మకర రాశిలోకి ఎవరు వస్తారు అంటే ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మకర రాశి కింద వస్తారో చూసినప్పుడు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ధనిష్ట 1, 2 పాదాలు చెందిన వాళ్ళంతా మకర రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి శని. సహజంగానే సంవత్సర ఫలితాలు అనేటప్పటికీ మనం ప్రతి నెలా చెప్పుకునే మాస ఫలితాలు, వార ఫలితాలు కాకుండా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల మీద ఎఫెక్ట్, అవి ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాయి, ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఏ రాశుల మీద వాడి దృష్టి ఉంది అన్న దాని మీద మనకి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సంవత్సర ఫలితాలు అన్నవి చెప్తూ ఉంటాం. అంటే మనకి కొన్ని స్లో ప్లానెట్స్, స్పీడ్ ప్లానెట్స్ చూసుకున్నప్పుడు అత్యంత స్లో ప్లానెట్ నవగ్రహాల్లో శనిగ్రహం. అంటే రాశ్యాధిపతి మకర రాశ్యాధిపతి శనిగ్రహం 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. ఆయన ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశిలో సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు. అలాగే అత్యంత శుభగ్రహం, నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహం గురువు మేషరాశిలో మే 30 దాకా, తర్వాత వృషభ రాశిలో మే 1 నుంచి సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 30 దాకా మేషరాశిలో ఉండి మే 1 నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇంకా ఛాయాగ్రహాలు, కీలగ్రహాలు, ఎందుకంటే రాహుకేతుతో ప్రత్యేకత ఉంది. వాళ్ళు ఏ నక్షత్రంలో సంచరించినా, ఏ రాశిలో ఉన్నా, ఎవరిని చూసినా, ఎవరితో కలిసినా అన్నీ నావే, అన్ని ఫలితాలు వాళ్ళు ఇచ్చేస్తారు. అంతటి శక్తివంతమైన 2 ఛాయాగ్రహాలు. రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. ఇంకా ఈ బేసిస్ మీద చూసుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఈ మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఈ గ్రహాలని కలుస్తూ ఉంటాయి. వీటి ప్రకారం చూసినప్పుడు మకర రాశి వారికి సహజంగా ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14. ఎంత హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు, హ్యాపీగా వచ్చిన ఆదాయాన్ని ఫుల్ ఆదాయం వచ్చిన ఆదాయం అంతా ఎంజాయ్ చేయొచ్చు. రాజపూజ్యం 3, అవమానం 1. ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీకు ఎక్కువ మంది మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మకర రాశి వారు కొంచెం ఏళ్ళాడ్చిన చివరి దశలోకి వచ్చారు కాబట్టి కొంచెం ఇప్పుడు కష్టం నుంచి ఒక్కసారిగా వీళ్ళు కొంచెం పాపం కొంచెం ఆనందాన్ని కొంచెం చవి చూడబోతున్నారు. ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో చాలా బాగుంది. ఇంకా వివిధ రంగాల వారికి ఎలా ఉండబోతుందమ్మా? ముఖ్యంగా మనకి ఏలినాటి శని ఆఖరి దశకు వచ్చింది మకర రాశి వాళ్ళకి. 7వ సంవత్సరం, ఈ సంవత్సరంతో వీళ్ళకి అయిపోతుంది కాబట్టి కొంచెం రిలీఫ్. రాశ్యాధిపతి శని 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బాగుంది. 4వ స్థానంలో వ్యయాధిపతి, 3వ గురు సంచారం జరుగుతోంది. అలాగే 3యంలో రాహు బాగున్న అనుకూలిస్తున్నాడు, చాలా బాగుంది. భాగ్యస్థానంలో కేతు సంచారం. ఇవి చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంతో ఆరోగ్యం బాగుంటుంది. సామాన్యంగా అయినా పర్వాలేదు, ఆసుపత్రి అవసరాలు, వైద్య ఖర్చులు ఏళ్ళు ముందు. ఎందుకంటే అన్నిటికంటే ముందు ఆరోగ్యం మహాభాగ్యం. హెల్త్ ఉంటేనే అదే వెల్త్తో సమానం కాబట్టి ముందు ఆరోగ్యం ఫస్ట్ చూసుకోవాలి. ఏ పని చేయాలన్నా ముందు బాడీ సహకరించాలిగా, కాబట్టి ఆరోగ్యం బాగుంది. ధనం ఆదాయం, ఇందాకే చెప్పుకున్నాం, ఆదాయ వ్యయాలు, ధనం చాలా బాగుంది. కానీ 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే వాక్కు కొంచెం కఠినంగా వస్తుంది. మాట్లాడే మాట కొంచెం హార్ష్ స్పీచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీ వాక్కు దోషం ఏర్పడుతుంది. అంటే మీరు ఏం మాట్లాడినా జనాలు కొంచెం చేదుగా, కఠినంగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం అక్కడ మనం స్పెసిఫిక్గా కేర్ తీసుకోవాలి. ఆలోచించి ఆచితూచి అవసరమైన మాట్లాడటం వలన చాలామంది విరోధాలు రాకుండా ఉంటాయి. లేకపోతే అనవసరంగా కుటుంబంలో మన మాట వలన ఇబ్బంది పడటం, వాళ్ళు మళ్ళీ అంటాం, ఇలాంటివి జరుగుతాయి. వాక్కు దోషం ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అందరూ చక్కగా సహకరిస్తున్నారు. మీరు ఏమనుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ అనుకున్నాం రాజపూజ్యం 3, అవమానం 1. అంటే సహకరించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మిమ్మల్ని డౌన్ గ్రేడ్ చేసే వాళ్ళకంటే. కాబట్టి చక్కగా మీ మాట మీరు మంచిగా ఆలోచించి ప్లాన్ చేసి ఏం చేయాలనుకుంటే చక్కగా అమలు పరుస్తాయి. అంటే మనం అనుకున్నవన్నీ అమలు పరచడానికి ఉండవు కదా ప్రతిసారి. అందరూ సహకరిస్తే కాబట్టి అమలు పరచడం అది బాగుంది. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా అనుకూలిస్తున్నారు. విద్యార్థులకి మటుకు కొంచెం 4వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆలస్యంగా ఫలితాలు వస్తాయి కాబట్టి విద్యార్థులు మొదటి నుంచి కూడా కొంచెం శ్రమ ఎక్కువ పెడితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరంలో రుణాలు, రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యయం ఉంది కాబట్టి ఆల్రెడీ వచ్చిన ఆదాయం చక్కగా గతంలో చేసిన అప్పులు అవి తీర్చడానికి ట్రై చేయండి. ఎక్కువ కొత్తగా అప్పులు అవి చేయకుండా ఉంటే మంచిది. వివాహ జీవితం, భాగస్వామి వ్యాపారాలు చాలా బాగున్నాయి, మంచిగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రయాణాల్లో మటుకు కొంచెం ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొంచెం మనం
జాగ్రత్త తీసుకోవాలి. అంటే అనవసరంగా ప్రయాణాలకు వెళ్ళటం, ర్యాష్ డ్రైవింగ్ చేయటాలు ఇవి తగ్గించుకోండి. అవి కొంచెం మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మీరు ఏంటంటే తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. మకర రాశి వారికి రాశి మీద కూడా గురు దృష్టి ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ప్రయాణాలప్పుడు మటుకు కొంచెం తీర్థయాత్రలు వెళ్ళకుండా ఉంటేనే మంచిది, తగ్గించుకుంటేనే మంచిది. కానీ తీర్థయాత్రకు వెళ్తారు, వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ విషయంలో వీటన్నిటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలకి, రాజకీయ నాయకులకి మంచిగా నూతన పదవి లాభ సూచనలు, చక్కగా ప్రమోషన్స్ రావటం ఇవి బాగున్నాయి. వీళ్ళకి చాలా మంచి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అది కూడా చాలా బాగుంది. లాభం కూడా శ్రమకు తగ్గ లాభాలు బాగానే ఉంటాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలం, అధిక శివలం, ఎంత అధికంగా చేస్తే అంత బలంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ, వైద్య ఖర్చులు కానీ, ఆసుపత్రిలో జాయిన్ అవ్వటాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అదొక మంచి విషయం. కాబట్టి అన్ని రకాలుగా చూసినప్పుడు కూడా మకర రాశి వారికి చాలా మటుకు గత సంవత్సరం కంటే చాలా అద్భుతంగానే ఉందనే చెప్పవచ్చు మనం చూసినాం. అమ్మ, ఇంకా ఈ రాశి వారు మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో శని సంచారం, రాశ్యాధిపతి సంచారం చేయడం వల్ల బాగుంటుంది. కానీ వాక్కు వల్ల కొంచెం ఇబ్బందులు అనుకున్నాం కదా, అవి కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే కలహాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మే 1 నుంచి కూడా గురుబలం కొంచెం తగ్గుతోంది. కాబట్టి గురువు ఆరాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రాహు సంచారం మనం తృతీయంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ఎక్కువ గొప్పలుగా అహంకారం లేకుండా మాట్లాడటం ఇలాంటివి చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. దుర్గా ఆరాధన చేసుకోండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు మీ జన్మ జాతకంలో ఏ దశ నడుస్తోంది, ఏ భుక్తి నడుస్తోంది చెక్ చేసుకొని ఆ దశానాథుడికి, భుక్తినాథుడికి సంబంధించిన గ్రహం మంత్ర జపాలు, నవగ్రహ స్తోత్రాల్లో జపం చేసుకోవటం, అలాగే ఆ ధాన్యాన్ని దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు బుధ, శుక్ర, శనివారాలు చాలా అనుకూలిస్తాయి. కాబట్టి ఏళ్ళనాటి శని 3వ భాగంలో ఉందంటే చివరి దశకు వచ్చినప్పుడు ఏమవుతుంటే ఒక్కొక్కసారి ఆప్తుల మించి మనకు కొంచెం ఆప్తుల యొక్క దూరం అవ్వడం కానీ అలాంటివి ఉంటాయి. కాబట్టి ముందు నుంచే ఎవరైనా పెద్దవాళ్ళు అనారోగ్యాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ధన్యవాదాలమ్మా. సర్వే జన సుఖినో భవంతు.